బ్రతకడానికి పని అనేది అవసరం. పని చేయకుండా మనం బతకాలంటే బతకలేం. ఏదో ఒక పని అంటే కూలి పని అవ్వచ్చు, సముద్ర వేట అవ్వచ్చు, ఇంకా ఏదన్నా కంపెనీలో పని అని అవ్వచ్చు. మనం బ్రతికేటప్పుడు సమాజంలో కూడా మనం అందరితో కలిసిమెలిసి అన్నదమ్ముళ్ళ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళ మనం మనసులో అనుకొని మనం మాటలతో మనం మంచిగా మాట్లాడితే ఎదుటి వాళ్ళు కూడా మనతో ఫ్రెండ్లీగా నవ్వుతూ ఒక అన్నయ్యగా, ఒక తమ్ముడిగా, ఒక అక్కగా మనకి నేచురల్గా మాట్లాడతారు. అలాగే ఉండాలి. నాకు తెలిసిన వరకు మనం బ్రతకడానికి ఎంతో కష్టపడాలి. ఒక్క మాట చెప్పాలంటే మనం ప్రాణం ఉన్నంత వరకు మనం పరుగు తీయాలి. అవును, పరుగు తీయాలి. ఎంత బాధ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా సరే మనం కష్టపడాలి. అంతేకాని మనం ఆగిపోకూడదు, ఎక్కడ ఆగిపోకూడదు. మనిషి అనేవాడికి కష్టం రాకుండా ఎవరికి వచ్చింది? అందరికీ వచ్చింది. ప్రతి ఒక్కరూ కంట్లో కన్నీళ్ళు రావాల్సిందే. అందుకని అక్కడే ఆగిపోకూడదు అన్నమాట. అందుకని మనం వేరే మార్గాలు ఎన్నుకోకూడదు. కష్టాలు వచ్చిందని వేరే పని ఎత్తుకోకూడదు. అది నేను నెగిటివ్ మాటగా చెప్తున్నాను. నెగిటివ్ మాటలు మనకు వద్దు. నెగిటివ్ అంటే ఒక మాట. కొంతమంది రైతులు కష్టం వచ్చిందని ఆత్మహత్య చేసుకుంటారు. అది చేయకూడదు, చాలా తప్పు. నష్టం వచ్చిద్దని మన కష్టాలు ఉన్నామని అలాంటి పని చేయకూడదు. దేవుడు మనకి 2 కళ్ళు, 2 చేతులు, 2 కాళ్ళు ఇచ్చింది బతకడానికి. అంతేకాని మనం వెళ్ళిపోవడానికి కాదు. మనం బ్రతుకుతూ కష్టజీవిగా బ్రతుకుతాం. అంతేకాని మనం ఆ ఆలోచన రాకూడదు. నెగిటివ్ అన్నమాట. పాజిటివ్ అంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు మనం ఇది చేయగలం, ఇది మనకు సక్సెస్ అవ్వగలం, ఇది మన ఈజీ పని అని ప్రోత్సాహంగా చేయాలి, ఉల్లాసంగా. అంతేకాని ఇది కష్టమే, ఆ పని నేను చేయొచ్చా, ఎవరిని ఏమనంటారా అన్న ఫీలింగ్ రాకూడదు. ఎదుటివాడు ఏమంటాడు అన్న ఫీలింగ్ మనకు ఉండకూడదు. మనకు నచ్చిన పని మనకు చేయాలి. మనకు నచ్చిందా ముందుగా మీరు చేయాలి, చేద్దాం అంతే. అలా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ సమాజం ఏమంటాడో, వాడేమంటాడో, ఈ పొరుగింటి వాళ్ళు అనుకుంటారు అని మనకు ఎందుకు? అవన్నీ తీసేయండి. అవన్నీ పక్కన పెట్టేసి మనం ముందుగా ఏ పని మీకు నచ్చిన పని, బ్రతకడానికి ఏమొచ్చు అవి చేసుకుంటే చాలు. మన లైఫ్ అనేది షాప్కి వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తాయి. నాకు తెలిసిన బాధ విషయం ఏంటంటే, ముందుగా ప్రేమించే వాళ్ళు ఆత్మహత్య చేసుకోకూడదు. ఇంట్లో ఫ్యామిలీ గొడవ వచ్చిందని ఆ గొడవల్లో కూడా మనం అలాంటి డిసిషన్ తీసుకోకూడదు. ఏమొచ్చినా సరే, ఎంత కష్టం వచ్చినా సరే, జెన్యూన్గా మనం చిన్నప్పుడు నడకను ఎలా నేర్చుకున్నాం? తల్లి తండ్రి చేపట్టుకుని మనం నడిపించారు కదా. అలానే మనకు కూడా సపోర్ట్ అనేది ఇంట్లో భార్య కావచ్చు, తండ్రి అవ్వచ్చు, అమ్మ అవ్వచ్చు, ఏదో ఒక పనిలో హెల్ప్ అవుతారుగా. వాళ్ళ మాటలు కొన్ని తీసుకుందాం. లేదు మనకు నచ్చింది అనుకుంటే చేద్దాం, మనమే చేద్దాం. అంతేకాని ఈ ఒకే ఒక్క మాట అర్థం చేసుకోండి. ఎవరు కూడా నెగిటివ్గా ఆలోచించి ఆత్మహత్య అనేది చేసుకోకండి. నాకు మీకు చెప్పాలనిపించింది
చెప్పేశాను. అంతే. మనకు నచ్చింది చేద్దాం అనుకున్నప్పుడు చెప్పేయాల. అంతేకాని దాంట్లో దాచుకోవడంలో ఉండే బాధ అనేది, పెయిన్ అనేది తట్టుకోలేం. మరికొన్ని వీడియోలు ఇలా మంచి మాటలతో మీ ముందుకు వస్తుంటాను. చూస్తూనండి. మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్స్.